RTI Live News. Ask for right. నమస్తే, వెల్కమ్ టు RTI Live News. మఠంపల్లి మండల కేంద్రం ప్రధాన రహదారిపై బీఆర్ఎస్ పార్టీ మండల నాయకుల ఆధ్వర్యంలో బీఆర్ఎస్ అధినేత మాజీ సీఎం కేసీఆర్ పుట్టినరోజు వేడుకలు నిర్వహిస్తూ మాజీ సీఎం చిత్రపటానికి పాలాభిషేకం చేసి కేక్ కట్ చేసి జన్మదిన వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా సీనియర్ నాయకులు మాట్లాడుతూ సీఎంగా కేసీఆర్ పరిపాలనలో ఉన్నప్పుడు ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహించి రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపారని, ఎన్నో పథకాలు అమలు చేసి ప్రతి ఒక్కరికి అందే విధంగా కృషి చేశారని, తెలంగాణ కోసం ఎన్నో ఉద్యమాలు చేసి తెలంగాణ సాధించిన వీరుడు అని కొనియాడారు. అలాగే కాంగ్రెస్ పార్టీ పాలనలో సరైన పథకాలు ప్రజలకు అందక ఇబ్బందులు పడుతున్నారని, మాయమాటలు చెబుతూ కాలం వెళ్లబుచ్చుతున్నారని, అభివృద్ధి శూన్యంగా ఉందని, మిరప రైతులకు గిట్టుబాటు ధర కల్పించడం లేదని, రాబోయే ఎన్నికల్లో మళ్లీ బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తుందని, ఖచ్చితంగా సీఎం కేసీఆర్ అవుతారని ఈ సందర్భంగా తెలిపారు. కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు ఇరుగు పిచ్చయ్య, సీనియర్ నాయకులు మన్యం శ్రీనివాస్ రెడ్డి, సీనియర్ మండల నాయకులు, గ్రామ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. జై కేసీఆర్, జై కేసీఆర్, జై కేసీఆర్, జై కేసీఆర్, జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ. హ్యాపీ బర్త్డే కేసీఆర్ సార్, హ్యాపీ బర్త్డే కేసీఆర్ సార్, హ్యాపీ బర్త్డే కేసీఆర్ సార్, హ్యాపీ బర్త్డే కేసీఆర్ సార్, జై కేసీఆర్, జై కేసీఆర్. భీమా కావచ్చు, ఏ పథకమైనా ఒక సుదీర్ఘ దృష్టితో, ఒక ఆలోచన విధానంతో అందరినీ సమీకరించి మరి ఆ రోజు పథకాలు ఇవ్వడం జరిగింది. మరి ఈరోజు ఏ పథకం కూడా ఇంప్లిమెంటేషన్ చేయాలంటే కాంగ్రెస్ పార్టీలో ఒకళ్ళంటే ఒకళ్ళకు పడట్లేదు మిత్రులారా. కాబట్టి అతి స్వల్ప కాలంలోనే కాంగ్రెస్ పార్టీ ఫెయిల్ అయింది. మరి ఏదైతే రేవంత్ రెడ్డి గారు చెప్తారో కేసీఆర్ యొక్క ఆనవాళ్లు తీసేస్తాం, కేసీఆర్ యొక్క పథకాలు తీసేస్తామని, మిస్టర్ రేవంత్ రెడ్డి గారు మేము మఠంపల్లి మండల వ్యాప్త బీఆర్ఎస్ పార్టీ నుంచి మరి అడుగుతున్నాం, మరి ఎక్కడ కూడా కేసీఆర్ గారు ఆనవాళ్లు మీరు తీసేయలేరు. ఎందుకంటే ఒక సుదీర్ఘ ఆలోచనతో అట్టడుగు వర్గాలకు కూడా పథకాలు ఏ విధంగా చేరాలో ఒక ఆలోచన చేసి చాలా సుదీర్ఘ దృష్టితో కేసీఆర్ గారు ప్రవేశపెట్టిన పథకాలు. కాబట్టి ఒక్క పథకాన్ని కూడా మీరు ఈరోజు తీసేయలేరు, కేసీఆర్ గారి యొక్క ఆనవాళ్లు మీరు తీసేయలేరని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తారు. ఈరోజు తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి పెట్టిన మహనీయుడు, తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి పుట్టినరోజు సందర్భంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఈరోజు మరి ఆయన పుట్టినరోజులను జరుపుకోవటం నిజంగా తెలంగాణ ప్రజల యొక్క ఆకాంక్ష, ప్రజల యొక్క కోరిక. ఈరోజు తెలంగాణలో గత 10 ఏళ్ల పాటు కేసీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి పెట్టడమే కాకుండా 10 ఏళ్ల పాటు ఈ రాష్ట్రంలో సకల జనులకు, రైతులకు, కార్మికులకు, అందరూ కూడా, మేధావులందరూ కూడా తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ గారి నాయకత్వంలో పెద్ద ఎత్తున సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు సాధించి పెట్టిన ఘనత కేసీఆర్ గారికి దక్కింది. కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి బర్త్డే సందర్భంగా ఈరోజు మఠంపల్లి మండలంలో జరుపుకుంటున్న ఆయన యొక్క ఉత్సవాలను ఘనంగా జరుపుకుంటున్నాము. అదేవిధంగా ఆయన ఉన్నప్పుడు రైతులు కానీ, ప్రజలు కానీ అందరూ బాగోగులు చాలా మంచిగా ఉన్నాయి. రియల్ ఎస్టేట్ కూడా బ్రహ్మాండంగా ఉండి ఇప్పుడు రియల్ ఎస్టేట్ అమ్మాలయ్యి ఒక్కొక్కళ్ళు పరిస్థితి జేబులో చిల్లులు పడే విధంగా అయిపోయింది. మిర్చి అంతకుముందు 20,000 అమ్మింది, ఈరోజు 4-5 వేల రూపాయలు మిర్చి అమ్ముతుంది. రైతులు సూసైడ్ చేసుకునే పరిస్థితుల్లో ఉన్నాయి. ఇవన్నీ కూడా తెలవట్లేదు వాళ్ళకి. ఈ కాంగ్రెస్ వాళ్ళు ఎంతసేపటికి ఎవరు దాచుకుందాం అనే పని మీద తిరుగుతున్నారు కానీ ఎవరు కూడా తిరగట్లేదు. సరే, మఠంపల్లి నుంచి మన మండలంలో కూడా చాలా మంది కాంగ్రెస్లకి పోతే మాకు ఆశలు అన్నీ వస్తాయి, వరదలు వస్తాయని పోయిన కానీ పాపం అందరి వల్ల దివాలు పడి మళ్ళీ వస్తామని అని అంటున్నాం. వాళ్ళకు ఒకటే మేము చెప్పదలుచుకుంటున్నాం, వస్తే ఇప్పుడే రండి, ఎలక్షన్ అయిపోయినాక మేము వస్తాం మాత్రం ఆ రోజు ఎవరు చేర్చుకునేది ఉండదు. తర్వాత మనకి అధికారం వచ్చేది ఖాయం. మళ్ళీ 15 సంవత్సరాల దాకా ముఖ్యమంత్రి మన కేసీఆర్ ఉంటాడు. అప్పుడు కనుక మనకి ఇప్పుడు జరుగుతున్న అన్యాయం